వేసవి కాలంలో చల్లచల్లగా డ్రింక్స్ తాగాలనిపించినప్పుడు ఇంట్లోనే ఒంటికి చలువ చేసే డ్రింక్ను తయారు చేసుకొని తాగవచ్చు. హలో అండి, అందరికీ నమస్కారం. ఈ వేసవి కాలంలో మట్టి కుండను తీసుకువచ్చి నీళ్ళతో శుభ్రంగా కడిగి నీళ్లు నింపి పక్కకు పెట్టుకోండి. అవసరం ఉన్నప్పుడల్లా మట్టి కుండలోని నీళ్ళే త్రాగండి. ఇది గోదు కత్తూరి. ఒక గాజు పాత్రలో వీటిని నిల్వ చేసుకోవచ్చు. మనకు అవసరం ఉన్నప్పుడు ఉపయోగించుకోవచ్చు. ఇవి కొన్ని తీసుకొని నీళ్ళతో శుభ్రంగా కడగాలి. వాటి మీద ఉన్న ఏదైనా డస్ట్ ఉంటే వెళ్ళిపోతుంది. తర్వాత కొన్ని నీళ్లు వేసి దానిపైన లిడ్డు పెట్టి ఒక 2 గంటలు పక్కకు ఉండనివ్వాలి. నైట్ మొత్తం ఉండనిచ్చినా పర్వాలేదు. ఇమీడియట్గా తయారు చేసుకోవాలి అనుకునేవారు 2 అవర్స్ పక్కకు ఉండనిస్తే సరిపోతుంది. ఇలా రెడీ అవుతుంది. ఇలా రెడీ అయిన దాన్ని మనం స్వీట్ లాగా కూడా తయారు చేసి పిల్లలకు ఇవ్వవచ్చు. ఇవి సబ్జా గింజలు. ఈ గింజలను మనం కూడా మన ఇంటి ముందున్న కొంచెం ఖాళీ ప్లేస్లో కొన్ని వేస్తే అవి మొక్కలు తయారవుతాయి. మనకు మళ్ళీ సబ్జా గింజలు వస్తాయి. మన ఇంట్లోని పండించుకున్న సబ్జా గింజలతో మనం ఇలా డ్రింక్ చేసుకొని త్రాగవచ్చు. 1 స్పూను సబ్జా గింజల పేస్ట్, 1 స్పూను గోధుమ కత్తూరి పేస్ట్, నీళ్లు వేసుకొని ఒక నిమ్మపండు నీళ్ళతో శుభ్రంగా కడిగి కట్ చేసుకొని దాని రసాన్ని తీసుకొని త్రాగడం వల్ల ఇమ్మీడియట్గా శక్తి వస్తుంది, ఒంటికి చలువ చేస్తుంది. రోజు ఇలా తయారు చేసుకొని వాళ్ళు ఐస్ ట్యూబ్స్ లాగా కూడా తయారు చేసుకోవచ్చు. 4 స్పూన్ల సబ్జా గింజల పేస్ట్, 4 స్పూన్ల గోధుమ కత్తూరి పేస్ట్, 4 స్పూన్ల నిమ్మరసం, 4 స్పూన్ల కండ చక్కెర పౌడరు వేసి కలిపి ఐస్ ట్యూబ్ బాక్స్లో పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల రోజు ఒక ఐస్ ట్యూబ్ను ఉపయోగించుకోవచ్చు. మనకు చల్లచల్లగా డ్రింక్ తాగాలనిపించినప్పుడు ఒక గ్లాసులో నీళ్లు పోసుకొని ఒక ఐస్ ట్యూబ్ వేసుకొని స్పూన్తో ఇలా కలుపుకొని 1 గ్లాస్ డ్రింక్ తాగవచ్చు. ఇమీడియట్గా శక్తి వస్తుంది, ఒంటికి చలువ చేస్తుంది.